To all, today in this video lesson, I am going to explain for you the fifth chapter. The fifth chapter name is electricity and measuring instruments. Electricity and measuring instruments. So in that one, today I am going to explain for you most important topic is about the moving coil galvanometer and also conversion of galvanometer to ammeter and voltmeter. How to convert the galvanometer to ammeter and also as well as to the voltmeter, and few of the problems from this electricity and measuring instruments. See here. First of all, I am going to explain this moving coil galvanometer with this diagram. See here is the moving coil galvanometer is nothing but is consisting of the one core system is there. This is a core system is there. This is a rectangular coil is a number of wounded springs is there. Number of wounded here is there. అంటే చాలా చుట్టబడి ఉంటుంది రెక్టాంగులర్ కాయిల్కి. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇక్కడ దీనికి ఈ కాయిల్స్ అన్నిటికీ కూడా రెక్టాంగులర్ కాయిల్ మొత్తం కూడా ఒక ఎండ్ ఏమో ఒక స్ప్రింగ్ ద్వారా ఇటు కనెక్ట్ చేయబడింది. తర్వాత ఇంకొకటి పాస్పర్ బ్రాంచ్ షిప్ ద్వారా డైరెక్ట్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది అబౌట్ ది సమ్ హెచ్ హారిజన్ స్ట్రింగ్కి, అంటే ఈ స్క్రూకి గట్టిగా ఇక్కడ టైట్ చేయబడింది. ఇక్కడేమో ఒక స్ప్రింగ్ సహాయం ఉంటుంది. ఈ స్ప్రింగ్ సహాయం వల్ల ఏమవుతుందంటే ముందుకి వెళ్ళడము, అంటే డిఫ్లెక్షన్ జరగడము, తర్వాత మళ్ళీ స్ప్రింగ్ సహాయంతో అది ట్విస్టెడ్ కాగానే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ సేమ్ స్టేజ్కి తీసుకురావడానికి ప్రయత్నం, అంటే లైక్ దిస్, అంటే ఇలా మూవ్ అవుతూ ఎంతవరకు మూవ్ అవ్వాలో అంతవరకు మూవ్ అవుతుంది. ఇట్లా మూవ్ అయిన తర్వాత ఏమవుతుంది, ట్విస్టెడ్ అవుతుంది. అంటే స్ప్రింగ్ మొత్తం కూడా ట్విస్టెడ్ అవ్వడం వల్ల మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ టార్క్ పనిచేస్తుంది. సో వన్ ఈజ్ ద డిఫ్లెక్టింగ్ టార్క్, and another one is the restoring torque. ఒకటి డిఫ్లెక్టింగ్ టార్క్, ఇంకోటి రీస్టోరింగ్ టార్క్ పనిచేస్తుంది. ఈ రెండు కూడా డిఫ్లెక్టింగ్ టార్క్ అండ్ రీస్టోరింగ్ టార్క్ both are should be equal at the some equilibrium condition. At this condition we are going to prove that here is I is directly proportional to theta. మనం ఇది ప్రూవ్ చేయాలి. అంటే కరెంట్ పాసింగ్ త్రూ ది కాయిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిఫ్లెక్షన్ ఆఫ్ ది కాయిల్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. సో మీరు ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మొత్తం ఇక్కడ ఇది కంప్లీట్గా కోర్గా తీసుకున్నారు. ఇదంతా కూడా కోర్, చుట్టూ కూడా మొత్తం ఈ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ మొత్తం కూడా ఒక రెక్టాంగులర్ కాయిల్ కలిగి ఉంటుంది. ఈ రెక్టాంగులర్ కాయిల్, ఈ టోటల్ తీసే రెక్టాంగులర్ కాయిల్ చుట్టుపక్కల కూడా కంప్లీట్గా హియర్ ఇస్ అ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటుంది. సో ఇస్ అ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఈజ్ దేర్. ఈ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఒక ఎండ్ ఏమో స్ప్రింగ్కి కనెక్ట్ చేయబడి, ఇంకొక ఎండ్ ఏమో దిస్ ఎమ్ ఈజ్ నథింగ్ బట్ మిర్రర్. ఈ మిర్రర్ ద్వారా ఒక హారిజన్ స్క్రూకి కనెక్ట్ చేయబడుతుంది త్రూ ది ఫాస్ఫరస్ బ్రాంచ్ string, and this current carrying coil, if the current is passing through the coil, in this one the current is passing in this coil, then this current coil is placed in a magnetic field, a strong magnetic field. That means is a north and south pole is there. Is ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో దీన్ని ప్లేస్ చేసినప్పుడు ఇట్ ఈస్ గెయినింగ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ కన్సిడర్. దట్ మీన్స్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. దీనివల్ల డ్యూ టు ద ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దెర్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ది టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎలా అంటే ఎప్పుడైతే దీన్ని టార్క్ ఆన్ ద కాయిల్, సీ హియర్, వాచ్ దిస్ డయాగ్రామ్, whenever it is applied in the magnetic field, then what happens is the two forces is acting. One is the downward direction, another one is upward direction. So already I will explain in the magnetism. Whenever the two forces are is acting upon the on any one of the system, తర్వాత both are in equal in magnitude and opposite direction, there is forming a torque. సో ఈ కాయిల్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు టూ టైప్స్ ఆఫ్ ఫోర్స్ అనేది మన దీని మీద అప్లై అవుతుంది. ఒకటేమో డౌన్వర్డ్ ఫోర్స్, ఇంకోటి అప్వర్డ్ ఫోర్స్. దీనివల్ల మనకి ఏమవుతుందంటే టార్క్ అనేది దీంట్లో ప్రొడ్యూస్ అవుతుంది.
ఈ టార్క్ ఏం చేస్తుంది, కాయిల్ని రొటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. టార్క్ ఈజ్ ట్రై టు రొటేట్ ద కాయిల్ ఇన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇట్లా టార్క్ రొటేట్ చేయడం వల్ల ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సీ దేర్ హియర్ ఇస్ అ రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద టార్క్. Now we go for our topic. I will explain clearly for you line to line. See, here is a moving coil galvanometer is an electromagnetic device that can measure small values of current. అంటే మనకి ఇక్కడ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైస్, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ పరికరం. ఇది స్మాల్ వాల్యూస్ ఆఫ్ ది కరెంట్ని మాది మెజర్ చేస్తుంది. సో ఇందులో మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే see here is a this is the coil is there, this is coil, and here is a one end is connected to the strip and string ద్వారా, and another end is connected to the suspension wire to the H, and here is this is connected to the ఇది కంప్లీట్గా ఫిక్స్ అవడానికి టు టారిజన్ స్ప్రింగ్స్, దట్ ఈస్ T1 and T2, అండ్ దిస్ M ఈజ్ నథింగ్ బట్ మిర్రర్. ఈ మిర్రర్ ఎందుకంటే మనకి ఆ డిఫ్లెక్షన్ ఎంత యాంగిల్ అనేది మూవ్ అవుతుందో తెలుసుకోవడానికి. సో ఇది మనకి నార్త్ అండ్ సౌత్ హియర్ ఈజ్ ఈ కాయిల్ని మనము ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయడం వల్ల హియర్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ది రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక మనకి రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆల్రెడీ ఐ విల్ షో ఇన్ ద ప్రీవియస్ స్లైడ్ డయాగ్రామ్ ఆల్సో. అండ్ హియర్ ఈజ్ డ్యూ టు ద నార్త్ అండ్ సౌత్ ఫీల్డ్ హియర్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ది BINA. BINA means here is B is a magnetic field and I is a current passing through the coil, and N is a number of turns. Here is మనకి రెక్టాంగులర్ టర్న్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, అది N, అండ్ A is ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది వైర్, లైక్ దట్ ఈస్ ఆన్. ఓకే, నౌ we go for the topic. It works on the principle that when a current carrying coil is placed in an external magnetic field. అంటే ఏంటిది, ఇది ఏ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుందంటే, ఒక కరెంట్ క్యారీయింగ్ కాయిల్ని, అంటే దిస్ కాయిల్, అంటే దట్ మీన్స్ ద కరెంట్ ఈజ్ ప్రొడ్యూసింగ్ త్రూ ది కాయిల్, అంటే అయ్యనే కరెంట్ దీనికి ప్రొడ్యూస్ అవుతుంది అనుకుందాం. అంటే కరెంట్ క్యారింగ్ కాయిల్ అనేది ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే NS నార్త్ ఈజ్ దేర్ అండ్ సౌత్ పోల్ ఈజ్ దేర్. ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ టార్క్. అదేమి ఎక్స్పీరియన్స్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయడం వల్ల ఇట్ ఈస్ ఎక్స్పీరియన్సెస్ ఏ టార్క్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ వాల్యూ ఆఫ్ ది టార్క్ కెన్ బి చేంజ్డ్ బై చేంజింగ్ ద కరెంట్ ఇన్ ది కాయిల్. అంటే మనం కరెంట్ ఎంత చేంజ్ చేస్తే కాయిల్లో టార్క్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ద టార్క్ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్ బై ప్రొడ్యూసింగ్ ది కరెంట్ ఇన్ ది కాయిల్. దట్ మీన్స్ యూ కెన్ చేంజ్ ద కరెంట్ ఇన్ ద కాయిల్, ద టార్క్ ఈజ్ ఆల్సో చేంజ్డ్. దీనివల్ల డ్యూ టు ద టార్క్ వాట్ హ్యాపెన్, డ్యూ టు ద టార్క్ ద కాయిల్ due to the torque the coil rotates and deflection of the coil is directly proportional to the current flowing through the coil. ఇక్కడ ఈ టార్క్ వల్ల, డ్యూ టు ద టార్క్ వల్ల మనకి ఏమవుతుందంటే కాయిల్ రొటేట్ అవుతుంది. వెన్ ఎవర్ టార్క్ విల్ బి ప్రొడ్యూస్డ్, టార్క్ ఏం చేస్తుంది, కాయిల్ని రొటేట్ చేయడానికి పనిచేస్తుంది. అంటే కాయిల్ ఏమవుతుంది, ఇలా ఉన్నటువంటి ఒక రెక్టాంగులర్ కాయిల్, ఇక్కడ ఉన్నటువంటి మన మిడిల్ రెక్టాంగులర్ కాయిల్ ఏమవుతుంది, ఈ టార్క్ రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది ఇట్లా. అంటే ఈ టార్క్ రొటేషన్ అనేది డిఫ్లెక్షన్, ఈ డిఫ్లెక్షన్ ఆఫ్ ది కాయిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది కాయిల్. అంటే డిఫ్లెక్షన్ ఆఫ్ ది కాయిల్, అంటే డిఫ్లెక్షన్ ఈజ్ theta ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది I. theta ఈజ్ నథింగ్ బట్ డిఫ్లెక్షన్ ఆఫ్ ది కాయిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ ప్రొడ్యూసింగ్ ఇన్ ది కాయిల్. అంటే ఎంత కరెంట్ అయితే మనం ప్రొడ్యూస్ చేస్తామో ఆ కరెంట్కి ప్రపోర్షనాలిటీలో డిఫ్లెక్షన్ ఉంటుంది. అంటే కరెంట్ ఎక్కువ పంపిస్తే మనకి డిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది. కరెంటు పంపించే కొద్దీ కూడా టార్క్ యొక్క వాల్యూ కూడా టార్క్ కూడా చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన టార్క్ ఏం చేస్తుంది, ఇంకా దాన్ని రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. అంటే డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దర్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఎ టార్క్ అండ్ దిస్ టార్క్ ఈజ్ ట్రై టు రొటేటింగ్ ద కాయిల్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కాయిల్ని కరెంట్ క్యారీ అయ్యే ఒక కాయిల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయడం వల్ల దాంట్లో టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన టార్క్ ఏం చేస్తుంది, కాయిల్ని రొటేట్ చేస్తుంది, కాయిల్ని ముందుకి వెనక్కి రొటేట్ చేస్తుంది. ఇలా రొటేట్ చేసేటప్పుడు దాంట్లో డిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. ఆ డిఫ్లెక్షన్ని మనము ఈ మిర్రర్ ద్వారా చూడవచ్చు. డ్యూ టు ద మిర్రర్ యూ కెన్ సీ దట్ డిఫ్లెక్షన్ ఆఫ్ ది కాయిల్. అండ్ ఇట్ ఈస్ ఎప్పుడైతే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తామో హౌ మచ్ కరెంట్ యూ పాసింగ్ త్రూ ది కాయిల్,
దట్ మచ్ ఆఫ్ ది డిఫ్లెక్షన్ విల్ బీ హ్యాపెనింగ్. అంటే బోత్ ఆర్ ఇన్ ద డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే కరెంట్ చేంజ్ చేస్తే మళ్ళీ టార్క్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. అప్ టు హియర్ దిస్ ఈజ్ ఓన్లీ దేర్. And see here very clearly, due to the torque the coil rotates and the deflection of the coil is directly proportional to the current flowing through the coil. So we have to prove that deflection of the coil is directly proportional to the current flowing through the coil. ఇది మనం ప్రూవ్ చేయాలి. And also we are going to explain line by line to you. I am going to explain to you line by line what is in the moving coil galvanometer. Description is here. So now I would like to explain the description of the moving coil galvanometer. See here, this description is it consists a rectangular insulated copper coil of a large number of turns wound on a non-magnetic metallic frame of soft iron as a center core. Soft iron as a center core. అంటే వాడు ఏం చెప్తున్నా మనకి ఇక్కడ ఇది సాఫ్ట్ ఐరన్. ది సాఫ్ట్ ఐరన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ టేకెన్ యాజ్ అ కోర్, ద సెంటర్ కోర్. ఈ కోర్ చుట్టూ ఒక రెక్టాంగులర్ కాయిల్ ఉండాలి. కోర్ చుట్టూ ఇవన్నీ ఏంటిది మనకి రెక్టాంగులర్ కాయిల్స్. ఈ కోర్ చుట్టూ ఇవన్నీ మనకి ఏంటిది, ఇది మధ్యలో కోర్ ఉంటుంది. అబౌట్ ద కోర్, దిస్ ఈజ్ అ కోర్. ఈ కోర్ చుట్టూ వీఆర్ హ్యావింగ్ సమ్ rectangular coils. Again we are having the rectangular coils. Again rectangular coils. In that rectangular coils what happen is having the number of turns. He said that number of turns అనేది ఈ రెక్టాంగులర్ సాఫ్ట్ ఐరన్ కోర్ మీద చుట్టబడి ఉందని చెప్తున్నారు. దట్ మీన్స్ he is going to be said that there is a center of the part is a soft iron core is a center of the core, and this coil is suspended between the with the turns with the large number of turns wounded on a non-magnetic metallic frame of soft iron as a center of a core. The coil is suspended between the poles pieces of horseshoe magnet by a fine phosphor branch strip from a torsion. See here what he said, ఈ కాయిల్ అనేది సస్పెండ్ చేయబడిందంట. సో వెరీ క్లియర్లీ ఇస్ దర్, ది కాయిల్ ఈజ్ సస్పెండెడ్ బిట్వీన్ ది హార్షిష్యూ మ్యాగ్నెట్. ఒక హార్షిష్యూ మ్యాగ్నెట్ మధ్యలో సస్పెండ్ చేయబడింది విత్ ది హెల్ప్ ఆఫ్ ది వాట్ ది సస్పెన్షన్ వైర్ ఆఫ్ ది టారిజన్ springs. Due to the torsion he is they are giving that very clearly is there horseshoe magnet by a fine phosphor branch strip. ఏ విధంగా ఫైన్ ఫాస్ఫర్ బ్రాంచ్ స్ట్రిప్ ఫ్రమ్ ఏ టారిజన్ హెడ్ so that it is free to rotate about the vertical axis. Vertical axis ఫ్రీగా తిరగడానికి due to the torsion. Here is a T1 T2 is the torsions. Due to the torsions, and here is what happen here is it will be suspension with the phosphor branch strip. And it is also clearly in this diagram is for you clearly is there due to the torsion string is there, T1 and T2 both are there, and here is a phosphor branch string is there. This is helpful for the due to the vertical axis it will be rotated is very easily. ఇది రొటేట్ అవ్వడానికి మనకి ఈజీగా దిస్ కోర్ ఈజ్ గోయింగ్ టు బి రొటేటెడ్ యాజ్ వెరీ ఈజీలీ ఆన్ ది వర్టికల్ యాక్సిస్. అంటే దీని యొక్క అప్పర్ ఎండ్, ఈ ఎండ్ మొత్తం కూడా ఈ హెడ్ ఆఫ్ ది ఈ టారిజన్ స్ట్రింగ్కి ఈ ఫాస్ఫర్ బ్రాంచ్ స్ట్రిప్ ద్వారా దీనికి హెడ్కి కనెక్ట్ చేయబడాలి. అంటే అబోవ్ ఈజ్ కనెక్టెడ్ టు ది లైక్ దట్, అండ్ కమ్ టు ది head so that it is free to rotate about the vertical axis. And consider here the lower end of the coil is connected to a light spring. Lower end చేయాలి కాయిల్ ఏం చేయాలి, ఒక లైట్ స్ప్రింగ్కి కనెక్ట్ చేయాలి. See here is this coil strip is connected to the ఈ lower end about this end. The lower end is connected to the coil strip. Lower end is connected to the coil strip. Coil strip కి lower end అనేది కనెక్ట్ చేయబడింది. And here is a concave mirror is attached to the suspension strip to note the deflection of the coil using lamp and scale arrangement. This is the experiment method is there, and that due to the lamp and scale arrangement method ద్వారా ఎంత డిఫ్లెక్షన్ అయింది అనేది we are going to find in this mirror. This M is a mirror. ఈ మిర్రర్లో ఎంత డిఫ్లెక్ట్ అంటే మనకి ఇలా తిరుగుతున్నప్పుడు ఎంత డిఫ్లెక్షన్తో తిరుగుతుంది ఆ ల్యాంప్ స్కేల్ అరేంజ్మెంట్ యూజ్ చేసేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. And here is also mirror is there using the method of the lamp scale arrangement.
ల్యాంప్ స్కేల్ అరేంజ్మెంట్. ఈ ల్యాంప్ స్కేల్ అరేంజ్మెంట్ ద్వారా how much it is going to be deflected, how much it is going to be deflection. It is consists a rectangular insulated copper coil, a large number of tons wound on a non-magnetic metallic frame of soft iron as center core. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఒక రెక్టాంగులర్ ఇన్సులేటెడ్ కాపర్ కాయిల్ తీసుకుంటున్నాం. అది ఎలా ఉండాలి, నెంబర్ ఆఫ్ టన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. అది wound on a దేని మీద చుట్టాలి, అదంతా కూడా నాన్ మ్యాగ్నెటిక్ కావాలి, అది మ్యాగ్నెటిక్ కావద్దు, ఒక మెటాలిక్ ఫ్రేమ్ మీద. అండ్ అందులో సాఫ్ట్ ఐరన్ అనేది సెంటర్ కోర్లో ఉండాలి. ఈ కాయిల్ని ఏం చేయాలి, సస్పెండ్ చేయాలి. ఒకటేమో హెడ్ హార్ష్ ఇష్యూ మ్యాగ్నెట్ ద్వారా 2 పోల్స్ మధ్యలో సస్పెండ్ చేయాలి. తర్వాత ఈ ఏదైతే ఈ సాఫ్ట్ ఐరన్ కోర్ అని చెప్తామో రెక్టాంగులర్ కాయిల్, ఈ అప్పర్ ఎండ్నేమో డ్యూ టు ద పాస్పర్ బ్రాంచ్ స్ట్రిప్ ద్వారా టారిజన్కి కనెక్ట్ చేయాలి హెడ్కి. తర్వాత లోయర్ ఎండ్కి వచ్చేసరికి లైట్ స్ప్రింగ్కి కనెక్ట్ చేయాలి. సో మిర్రర్ ఏం చేస్తుంది, ఇట్ గివ్స్ ద డిఫ్లెక్షన్ ఇన్ ది కాయిల్. నౌ హియర్ ఈస్ అవర్ టాపిక్ ఈజ్ స్టార్టెడ్. హియర్ ఈస్ ఫ్రమ్ అవర్స్, హియర్ ఈస్ వర్కింగ్, the how it is working. The torque experienced by a current loop having n number of turns and the cross sectional area A. సో ఇందులో టార్క్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎప్పుడైతే whenever it is placed in a magnetic field. Then what happen here is whenever it is placed in a magnetic field, here is a current is passing through the I is a current, this current is passing through the coil is like that, and it is producing it is placed in a magnetic field now, so that there is producing in the uniform magnetic field, there is forming of two forces. Due to the forces there is a producing of torque. Due to the torque, ఈ టార్క్ ఏం చేస్తుంది, టార్క్ is tries rotate the coil. ఈ టార్క్ ఏం చేస్తుంది, కాయిల్ని రొటేట్ చేస్తుంది. కాయిల్ విల్ బి రొటేట్, ద టార్క్ ఈజ్ tries to rotate the coil. కాయిల్ని రొటేట్ చేస్తుంది. అంటే దట్ మీన్స్ హీస్ గివింగ్ ఆఫ్ సమ్ డిఫ్లెక్షన్ ఈజ్ ఫార్మింగ్ ఇన్ దట్ కాయిల్. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ టర్న్స్, ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్, క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ ఏ, current carrying is I, when placed in a direction of external magnetic field, there is a producing of the torque, that means it is giving deflection. అంటే కదులుతుంది అనమాట. అంటే ఎంతవరకు కదులుతుంది, ఇక్కడ కింద మనకు లోయర్ ఎండ్ ఒక స్ప్రింగ్ ఉంది కదా, ఆ స్ప్రింగ్ మొత్తం ముడతలు అంటే గట్టిగా మడతపడేంతవరకు, అంటే లాస్ట్ స్టెప్ వరకు కూడా అది డిఫ్లెక్షన్ చేస్తుంది. సో అంతవరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద లోయర్ ఎండ్లో ఉన్నటువంటి స్ప్రింగ్ ఏం కావాలి, ట్విస్టెడ్ కావాలి. ఆ ట్విస్టెడ్కి మళ్ళీ ఏమవుతుంది, ఇట్ ఈస్ ఇలా తిరిగింది కాస్త ఇప్పుడు మన చెయ్యి ఉందనుకోండి, ఎంతవరకు తిరగాలో అంతవరకు తిరుగుతుంది. ఇంతవరకు తిరిగిన తర్వాత మళ్ళీ తిరుగుతుంది, తిరగలేదు. మళ్ళీ ఏమవుతుంది, ఆ స్ప్రింగ్ ఏం చేస్తుంది, మళ్ళీ దాన్ని మళ్ళీ సేమ్ స్టేజ్కి ఈక్విలిబ్రియం స్టేట్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే లైక్ దిస్ ఈజ్ మూవింగ్, దిస్ ఈజ్ డిఫ్లెక్షన్, అండ్ డ్యూ టు ద లోయర్ ఎండ్ ఆఫ్ ది స్ప్రింగ్ అగైన్ కమింగ్ ఇన్ టు ది లైక్ దిస్. అంటే దెర్ ఈజ్ ఫార్మింగ్ ఆఫ్ రీస్టోరింగ్ టార్క్ ఈజ్ ఆల్సో దేర్. దట్ మీన్స్ హియర్ ఈజ్ a deflection torque is equal to tau d is equal to BINA. Tau d is equal to BINA, where B is a magnetic field, I is a current flowing through the coil, N is the number of turns, and A is the area of cross section of the coil. And here is K is a rotating torque. K is a rotating torque. Now rotating torque is nothing but is given that restoring torque is then restoring torque through the angle theta is what, that is a tau r, where K is a rotating torque per unit length, per unit twist of the strip. The K is what, rotating, K is a rotating torque, that means rotating torque per unit length, and per unit twist of the strip, per unit length and per unit length of the simply is a tau K is equal to tau r by theta. That means is a per unit length and per unit twist. That's why here is a restoring torque is having the formula of tau r is equal to k theta. And the deflection of the coil is tau d is equal to BINA. Tau d is equal to BINA. You have to remember these two points. అంటే కంపల్సరీ మనకి కాయిల్ రొటేట్ అయ్యేటప్పుడు డిఫ్లెక్షన్ ఉంటుంది,
తర్వాత మళ్ళీ కాయిల్ మొత్తం చుట్టూ తిరగలేదు కాబట్టి మళ్ళీ సేమ్ స్టేజ్కి తీసుకురావడానికి ఉపయోగపడేది ఏంటిది మనకి రీస్టోరింగ్ టార్క్ అంటే మనకి టౌడ్ అనేది మనకి రీస్టోరింగ్ టార్క్ అనేది డిఫ్లెక్టింగ్ టార్క్కి ఈక్విలిబ్రియం స్టేజ్ దగ్గర రెండు కూడా ఈక్వల్ అవుతుంది. See here is at equilibrium state what happens is the restoring torque is equal to the deflecting torque. And that means tau r is equal to the tau d. Then whenever the tau r is equal to the tau d, restoring torque, that restoring torque is what? K theta. So K theta is equal to deflecting torque is what? BI NA. What we have to prove? Theta is directly proportional to I. That means the deflection of the coil is directly proportional to the current flowing through the coil. See here, if you consider that the K is this is the constant, B is the magnetic field, that means is the number is given that some, and N is the number of turns, and A is the area of cross section of the coil, and here is what is the relation between the theta and I. If you observe carefully theta and I, there is a relationship is theta is directly proportional to I. So here is how we are prove that deflection of the galvanometer is directly proportional to the current in the rectangular coil. Otherwise it should be written like this as also. It's a very clear, is K theta is equal BNA. Theta is equal BNA by K into I. Here BNA by K is completely constant. This is considered as a constant. Whenever this is constant, then what is the relation between theta and I? Theta is directly proportional to I. So once again I will going to explain clearly for you. You can observe here from this diagram. ఇక్కడ మనం మూవింగ్ కాయిల్ గాలోమీటర్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైస్. ఇది ఏం చేస్తుందంటే స్మాల్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ని మెజర్ చేస్తుంది. ఇక్కడ యూ విల్ టేక్ ఎన్ వన్ కాయిల్. దిస్ కాయిల్ చుట్టూ కూడా ఈజ్ హ్యావింగ్ ద సమ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ విల్ బి wounded. ఈ మధ్యలో ఉండేది మనకి సాఫ్ట్ ఐరన్ కోర్. ఈ సాఫ్ట్ ఐరన్ కోర్ దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే ఈజీగా కాయిల్ని రొటేట్ చేయడానికి ఆ కోర్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సాఫ్ట్ ఐరన్ కోర్ని మనం ఒక నార్త్ అండ్ సౌత్ హియర్ ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో మనం సస్పెండ్ చేయాలి. సస్పెండ్ ఏ విధంగా చేయాలి? ఒక సస్పెన్షన్ అప్పర్ ఎండ్ ఏమో ఒక సస్పెన్షన్ వైర్ ద్వారా ఈ హెడ్కి కనెక్ట్ చేయాలి. అండ్ హియర్ ఇస్ మనకి ఇక ఫ్రీ యాక్సిస్ ఉండాలి. అంటే ఇక టారిజన్స్ ఉంటుంది. ఈ టారిజన్ ఏంటంటే ఇది ఈజీగా రొటేట్ అవ్వడానికి ఈ కాయిల్ ఏదైతే ఉందో ఈజీలీ రొటేట్ అవ్వడానికి, యాక్సిస్ చుట్టూ రొటేట్ అవ్వడానికి దిస్ టారిజన్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది ఈజీలీ రొటేటింగ్. అండ్ ఈ లోయర్ ఎండ్ వాట్ ఈస్ దేర్, ఈ లోయర్ ఎండ్ ఏం చేయాలంటే ఒక స్ట్రింగ్కి ఏదైతే ఒక స్ట్రింగ్కి కాయిల్డ్ స్ట్రిప్ ఆర్ స్ట్రింగ్ వాట్ ఆర్ బి ఎనీథింగ్. So this is given that what restoring torque. This lower end is given that restoring torque, and this upper end is given that for us what deflecting torque. అంటే డిఫ్లెక్టింగ్ టార్క్ ఏమో ఒక డైరెక్షన్లో ఇలా తిప్పితే రీస్టోరింగ్ టార్క్ ఏం చేస్తుంది, ఇంకొక డైరెక్షన్లో తీసుకొస్తుంది. దిస్ ఈజ్ ఓన్లీ దేర్. హియర్ ఈజ్ వెన్ ఎవర్ ద కరెంట్ క్యారింగ్ కాయిల్, this is a current carrying coil, this is I is just ఒక wound, ఓన్లీ వన్ wound ఉన్నటువంటి ఒక కాయిల్ని వీళ్ళు ప్లేస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ బి అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసి ఇక్కడ మనకి ఏమైపోతుంది, మనకి ఇక్కడ అప్పర్ ఎండ్ ఒక ఫోర్స్, లోయర్ ఎండ్ ఇంకొక ఫోర్స్. దీనివల్ల ఏమైపోతుంది, మనకి టార్క్ అనేది ఏర్పడాలి. ఈ టార్క్ ఏం చేస్తుంది, కాయిల్ని రొటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాయిల్ మొత్తం రొటేట్ అవుతుందా అంటే సమ్ వాట్ విల్ బి రొటేటెడ్. దెన్ ఆఫ్టర్ వాట్ డ్యూ టు ద హియర్ ఇస్ ద ట్విస్టెడ్ స్ట్రిప్ ఉండడం వల్ల అగైన్ దిస్ ఈజ్ ట్రైస్ టు రొటేట్ ద కాయిల్, బ్రింగ్ ఇన్ టు ది ఈక్విలిబ్రియం పొజిషన్. అంటే ఇక్కడ మనకి సింపుల్గా కాన్సెప్ట్ ఏంటంటే కరెంట్ క్యారింగ్ కాయిల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, is placed in a magnetic field. It produces torque. But torque ఏం చేస్తుంది, it produces torque, and the torque tries to rotate the coil.
torque is tries to rotate the coil. That means there is a forming of deflection. There is a deflecting is happening in the coil. And also due to the spring, what happened here is very clearly that tau d is equal to BINA, where B is a magnetic field, I is a current carrying coil, N అంటే నెంబర్ ఆఫ్ మనకు రెక్టాంగులర్ కాయిల్ టర్న్స్ తిప్పాం కదా అది, A అంటే ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కాయిల్, అండ్ హియర్ ఈజ్ రీస్టోరింగ్ టార్క్ ఈజ్ వాట్ నథింగ్ బట్ కెరీటా. ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర రెండు కూడా ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనకి టీటాకి ఐకి రిలేషన్ తీసుకుంటే టీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. సో దట్ వీ ప్రూవ్ దట్ current carrying coil is placed in a magnetic field, it is directly proportional to the deflection. అంటే మన కరెంట్ క్యారింగ్ పెంచే కొద్దీ డిఫ్లెక్షన్ అనేది పెరుగుతుంది. దట్ మీన్స్ here is I is directly proportional to theta, means if I is increases, theta is increases, if I is increases, torque is also changes, torque also changes. అంటే టార్క్ వాల్యూ కూడా కరెంట్ మనం పంపించే విధానం బట్టి కూడా చేంజ్ అవుతుంది. So this is a brief explanation about the moving coil galvanometer. And next we go for the how to conversion of a galvanometer to ammeter and voltmeter. How we are going to convert the conversion of ammeter and galvanometer to ammeter, and conversion of galvanometer into the voltmeter. See here is ఒక galvanometer ని ammeter గా కన్వర్ట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి చూద్దాం. While you observe carefully, is a galvanometer, the passing of the resistance is Rg, is ammeter కనెక్ట్ చేయాలంటే ఇక్కడ రెండు ఎలా కనెక్ట్ చేశారో, రెండు ఒకదానికొకటి ప్యారలల్, బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ది ప్యారలల్. అంటే ఒక గాల్వనోమీటర్ని అమ్మీటర్గా కనెక్ట్ చేయాలంటే మన ఇంజన్లో ఒక షంట్ రెసిస్టెన్స్ని గాల్వనోమీటర్కి ప్యారలల్గా కనెక్ట్ చేస్తే వాట్ హ్యాపెన్, అది అమ్మీటర్గా మారుతుంది. Very easy. See there, galvanometer is used to measure small values of the current. Used to measure the small values of the current. To measure higher values of the current, general గా galvanometer అనేది స్మాల్ వాల్యూస్ ఆఫ్ ది కరెంట్ మాత్రం మెజర్ చేస్తుంది. మరి హయ్యర్ వాల్యూస్ ఆఫ్ ది కరెంట్ మెజర్ చేయాలంటే the same galvanometer can be used as ammeter. ఇదే galvanometer ని దాన్ని అమ్మీటర్గా మార్చచ్చు. ఎలా మార్చచ్చు అంట, బై కనెక్టింగ్ ఏ షంట్ వైర్ మీన్స్ లో రెసిస్టెన్స్, షంట్ వైర్ హ్యావింగ్ వెరీ స్మాల్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ విత్ ది galvanometer. అంటే యూ హ్యావ్ టు స్టూడెంట్స్, యూ హ్యావ్ టు రిమెంబర్ ఓన్లీ వన్ థింగ్, ఇఫ్ యూ కన్సిడర్ ఏ galvanometer, దిస్ galvanometer it should be converted into the అమ్మీటర్గా మార్చాలంటే మనం చేయాల్సిన పని ఏం లేదు, పెద్ద కష్టపడాల్సింది. Just doing only one thing, here is the shunt resistance is connected parallel గా కనెక్ట్ చేయాలి. దీనికి galvanometerకి parallel గా కనెక్ట్ చేస్తే it should be converted as a ammeter. If the resistance of galvanometer and shunt wire is resistance of the galvanometer is Rg and the shunt wire is Rs, the equivalent resistance of ammeter is related as, మనకి ఫార్ములా యాజ్ పర్ ఫార్ములా జనరల్గా ఒక galvanometerని అమ్మీటర్గా కనెక్ట్ చేయాలంటే ఏం లేదు, షంట్ రెసిస్టెన్స్ని మనం ప్యారలల్గా కనెక్ట్ చేస్తే అమ్మీటర్గా కనెక్ట్ చేసినట్లయితే. ఎందుకంటే ఇక్కడ మనకి galvanometer ఏమో స్మాల్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ ఇస్తుంది, అంటే తక్కువ స్మాల్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ మెజర్ చేయడానికి మనకి galvanometer. అమ్మీటర్ ఏంటిది, అమ్మీటర్ ఈజ్ మెజర్ ది హయ్యర్ వాల్యూస్ ఆఫ్ ది కరెంట్. హయ్యర్ వాల్యూస్ ఆఫ్ ది కరెంట్ కావాలంటే మనకి ఏంటిది, కరెంట్ హయ్యర్ వాల్యూస్ కావాలంటే లో రెసిస్టెన్స్ని కనెక్ట్ చేయాలి. మరి ఆ లో రెసిస్టెన్స్ ఎలా కనెక్ట్ చేయాలి అంటే galvanometerకి మనం ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. ఎప్పుడైతే galvanometerకి మనం ప్యారలల్గా కనెక్ట్ చేస్తామో అప్పుడు కరెంట్ ఏమవుతుంది, ప్యారలల్గా కనెక్ట్ చేస్తే డిఫరెంట్ పాత్స్లో ఫ్లో అవుతుంది కాబట్టి హయ్యర్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ మొత్తం కూడా దీని ద్వారా ఫ్లో అవుతుంది. హయ్యర్ వాల్యూస్ ఆఫ్ ది కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ది RS and the lower values of the current is flowing through the galvanometer. అంటే దిస్ ఈజ్ బిహేవ్స్ లైక్ ఏ అమ్మీటర్ అండ్ దిస్ ఈజ్ ఆటోమేటికల్ దిస్ ఈజ్ galvanometer ఉన్నది. అంటే galvanometerకి ఇది జస్ట్ ఒకటి షంట్ రెసిస్టెన్స్ని మనం ప్యారలల్గా కనెక్ట్ చేయడం ద్వారా దీన్ని మనం అమ్మీటర్గా కన్వర్ట్ చేయొచ్చు. సో ఈజ్ మనకి రెసిస్టెన్స్ RS ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ galvanometer, Rg ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ galvanometer, RS ఈజ్ ద షంట్ రెసిస్టెన్స్,
ఈ షంట్ వైర్ అండ్ దిస్ రెండు కూడా మనము రెస్పెక్టివ్లీ ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ అమ్మీటర్ యాజ్ 1/R ఈజ్ ఈక్వల్ టు 1/Rg plus 1/Rs. 1/R is equal to 1/Rg plus 1/Rs. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మనకి 1/R is equal to ఇక్కడ Rg into Rs. Rg into Rs. ఇక్కడ Rg ఉందంటే ఇక్కడ పైన Rs ఉంటుంది. Rs plus Rg. Rs plus Rg. CS రివర్స్ చేస్తే మనకి ఏమవుతుంది? R is equal to Rg into Rs by Rg plus Rs అవుతుంది. ఇక్కడ మనకి షంట్ రెసిస్టెన్స్ ఇస్ వెరీ వెరీ లెస్ దెన్ ది గాలోమీటర్ రెసిస్టెన్స్. షంట్ రెసిస్టెన్స్ అనేది గాలోమీటర్ రెసిస్టెన్స్ కంటే చాలా తక్కువ కాబట్టి ఇక్కడ మనకి Rg ప్లస్ Rsలో Rsని ఇక నెగ్లెక్ట్ Rsని నెగ్లెక్ట్ చేయొచ్చు. Rsని నెగ్లెక్ట్ చేద్దాం. Rsని ఎందుకు నెగ్లెక్ట్ చేద్దామంటే బికాస్ ఆఫ్ షంట్ రెసిస్టెన్స్ ఈజ్ మోస్ట్ లెస్ దెన్ ది Rg. కాబట్టి దీన్ని యాడ్ చేయడం వల్ల దీని యొక్క వాల్యూ ఏం పెరగదు కాబట్టి యూ కెన్ నెగ్లెక్ట్ దిస్ Rs దెన్ Rg ఇంటూ Rs బై Rg. దెన్ మనకి ఏం మిగులుతుంది చూడండి ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు Rg ఇంటూ Rs బై Rg. వై? బికాస్ హియర్ ఈజ్ Rs కెన్ బి నెగ్లెక్ట్. Rsని నెగ్లెక్ట్ చేద్దాం. అప్పుడు Rg క్యాన్సిల్ అయితే దెన్ R ఈజ్ ఈక్వల్ టు ది వాట్? Rs. అంటే మనకు కావాల్సిన రెసిస్టెన్స్ ఏమవుతుంది? మనకి షంట్ రెసిస్టెన్స్ అవుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే మన షంట్ రెసిస్టెన్స్ అనేది ప్యారలల్గా కనెక్ట్ చేస్తే సరిపోతుంది అని చెప్పడానికి దిస్ ఈజ్ అ డెరివేషన్. అంటే విచ్ రెసిస్టెన్స్ కెన్ బి కనెక్టెడ్ అన్నమాట. ఏ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే అది అమ్మీటర్గా మారుతుంది. అంటే ఒక జస్ట్ షంట్ రెసిస్టెన్స్ని గాలోమీటర్కి ప్యారలల్గా కనెక్ట్ చేస్తే సో యు ఆర్ going that if the shunt resistance is connected parallel to the galvanometer, then what happen here is this is connected as a ammeter. And the higher values of shunt resistance అంటే రెసిస్టెన్స్ చాలా తక్కువ కాబట్టి హయ్యర్ కరెంట్స్ అన్నీ కూడా ఇట్ విల్ బి పాసెస్ త్రూ దిస్ రెసిస్టెన్స్ ఓన్లీ. దిస్ ఈస్ ద వే వీఆర్ గోయింగ్ టు కన్వర్టింగ్ ద galvanometer into the ammeter. See here is the topic is also given that so that equal resistance of ammeter is very less and its sensitivity is high. So most of the current is passes through the shunt. So ఏ కరెంట్ అయినా సరే ఎక్కువ కరెంట్ కావాలంటే మోస్ట్ ఆఫ్ ది కరెంట్ మొత్తం కూడా షంట్ ద్వారానే పాస్ అవుతుంది. అండ్ ద galvanometer ఈజ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ డ్యామేజ్ ఆఫ్ అగేన్స్ట్ హై కరెంట్. galvanometer కూడా ప్రొటెక్ట్ అవుతుంది. సో హై కరెంట్స్ ఏదన్నా సరే ఆల్ ద హై కరెంట్స్ ఈజ్ పాసింగ్ త్రూ దిస్ వన్. దానివల్ల మనకి ఏమవుతుంది? దిస్ galvanometer ఇస్ గోయింగ్ టు బి ప్రొటెక్టెడ్. అంటే హై కరెంట్స్ ఏదైనా సరే ఇది లో రెసిస్టెన్స్ కాబట్టి దీని ద్వారానే పాస్ అవుతుంది. సో ద అమ్మీటర్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ది సర్క్యూట్ విత్ కరెంట్ ఈస్ టు బి వేర్ కరెంట్ ఈస్ టు బి మెజర్. ఈ అమ్మీటర్ని మనం సిరీస్లో కూడా కనెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కరెంట్ని మెజర్ చేయడానికి. ఒకవేళ సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? ద అమ్మీటర్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ది సిరీస్. నౌ సీ హియర్. So this ammeter should be connected in the series with the circuit when current is to be measured. Current measure చేయడానికి సిరీస్లో కనెక్ట్ చేసుకోవచ్చు కూడా. There is a chance is there. And we have to in this slide conversion of galvanometer ammeter means just only one concept. Just shunt resistance is connected parallel to the galvanometer. Then we converted the galvanometer into ammeter. So how to convert into the voltmeter? మరి వోల్ట్మీటర్గా కన్వర్ట్ చేయాలంటే ఇలా. హౌ టు కన్వర్షన్ ఆఫ్ galvanometer ఇంటూ ది వోల్ట్మీటర్. ఒక galvanometerని వోల్ట్మీటర్గా చేయాలి అంటే ఏ వైర్ హ్యావింగ్ ద వెరీ హై రెసిస్టెన్స్. ఈసారి ఏం కావాలి? ఎక్కువ రెసిస్టెన్స్ కావాలి. వెరీ హై రెసిస్టెన్స్ టు బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ది galvanometer. అంటే ఈ galvanometer ఏదైతే ఉందో దీని ద్వారా ఈ galvanometer ద్వారా పాస్ అయ్యేటువంటి రెసిస్టెన్స్ Rg. ఈ galvanometerకి సిరీస్లో అంటే ఇదే కనెక్షన్లో ఇక అంటే కరెంట్ ఇక వన్ వే ఆఫ్ డైరెక్షన్. ఇక కరెంట్ ఇక ఈ డైరెక్షన్లోనే ఫ్లో అవుతుంది. ఇక ఒకటే డైరెక్షన్. ఇక అంటే ఈ హయ్యర్ రెసిస్టెన్స్ ద్వారా ఫ్లో అయ్యి మళ్ళీ galvanometerకి వెళ్తుంది. అంటే అప్పుడు అంటే వోల్ట్మీటర్ అంటే ఇక లెస్ వోల్టేజెస్ లెస్ కరెంట్స్ మెజర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
To use galvanometer as a voltmeter, a wire having very high resistance to be connected in the series. అంటే గాలోమీటర్ని కనుక వోల్ట్ మీటర్గా కనెక్ట్ చేయాలి అంటే, కన్వర్షన్ చేయాలంటే హై రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్, అంటే లోడ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కరెంట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. కరెంట్ ఈజ్ లెస్. కరెంట్ ఏమవుతుంది, కరెంట్ ఈజ్ గోయింగ్ టు బి లెస్. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే మనకి ఇక్కడ కరెంట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. లెస్ కరెంట్ ఈజ్ దేర్. లెస్ కరెంట్ ఈజ్ పాసింగ్. Less current is passing. Why? Because the resistance is more, and the resistance is opposite to current. Resistance is opposite to current. Then what happens is the higher resistance is flowing this one, current is going to be less. The resistance of galvanometer and the wire are considered as one is Rg and Rw. Both are connected in the series. Then equivalent resistance is what? Ra is equal to Rg plus Rw. And here is a comparing with the resistance. Rw తో comparison Rg అనేది చాలా తక్కువ. So Rg is very less than W. So you can neglect the Rg, then R is equal to the Rw. అంటే మనకి ఇక్కడ ఏం కావాలి, మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, మనకి లోడ్ రెసిస్టెన్స్ హయ్యర్ రెసిస్టెన్స్ అవుతుంది. అంటే మనకి హయ్యర్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ వైర్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఈ ఎక్కువ ఉన్నటువంటి హయ్యర్ రెసిస్టెన్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేయడం ద్వారా మాత్రమే దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ యు ఆర్ గోయింగ్ టు బి కనెక్టెడ్ ఇన్ ద సిరీస్ కనెక్షన్, అండ్ ద గాలోమీటర్ ఈస్ కనెక్టెడ్ ది కన్వర్షన్ ఇంటూ ది వోల్ట్ మీటర్ వెరీ ఈజీలీ. ఓన్లీ ఇక్కడ ప్యారలల్గా కనెక్ట్ చేస్తేనేమో అమ్మీటర్, సిరీస్లో కనెక్ట్ చేస్తేనేమో వోల్ట్ మీటర్. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డెరివేషన్ వచ్చేసరికి సిరీస్ అంటే you can written as direct R1 plus R2 formula. Series is nothing but is a resistance are equal sums. అదే ఇది సిరీస్లో. అదే ప్యారల్లో అయితే 1/R is equal to 1/R1 plus 1/R2 plus 1/R3 is going on like that. ఎన్ని రెసిస్టెన్స్ ఉంటే అన్ని. సో ఇక్కడ మ్యాటర్ ఏం చెప్తున్నాడు, ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ వోల్ట్ మీటర్ ఈజ్ హై అండ్ హెన్స్ వెరీ స్మాల్ కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ఇట్. అంటే స్మాల్ కరెంట్ మాత్రం పాస్ అవుతుంది. The voltmeter should be connected in parallel with the circuit where voltage is to be measured. Voltage measure చేయాలంటే వోల్ట్మీటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. వోల్ట్మీటర్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ద సర్క్యూట్ వెన్ వోల్టేజ్ ఈజ్ మెజర్డ్. సో వోల్టేజ్ మెజర్ చేయాలంటే వోల్ట్మీటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేయాలంట దీనికి. సో ఈ ఉన్న ఎక్విప్మెంట్కి ప్యారలల్గా వోల్ట్మీటర్ని కనెక్ట్ చేస్తే యూ కెన్ మెజర్ ద వాల్యూస్ ఆఫ్ ది వోల్టేజెస్. And here is in this way I am going to explain the some two problems is based upon the Ohm's law. What is Ohm's law? Ohm's law is nothing but Ohm's law is V is equal to IR, and the formula of V is equal to IR, V is equal to IR, and also I is equal to V by R, and R is equal to V by I, depending upon these formulas. The problems is given in the diploma examination. They're very easy only, no need to hard these all the problems. What is here? Calculate the resistance if 3 ampere electric current flows through a conductance having potential difference between the 2 points is equal to the 12 volts. What is that? Calculate the resistance. So what is asking that resistance calculate cheyamantunnadu, and the current is electric current is given that 3 amperes, I is equal to 3 amperes, and having a electric potential difference is 12 volts. We are going to find the resistance. The formula of resistance is R is equal to V by I, and what is V? The potential difference is equal to 12 volts. The current is 12 by 3, and that means is 4 ohms. Resistance is the 4 ohms of the resistance is there. The resistance is 4 ohms. And here is the potential. Second problem is given that potential difference between the terminals of an electric motor is 220 volts. అంటే ఈ ప్రాబ్లం ఏం చేస్తాం, మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత హౌ మచ్ ఈస్ గివెన్, 220 volts is given. The problem only they given that the current ఎంత ఇచ్చా మనకి amperes is 5 amperes, I is equal to 5 ampere. In the same way of the problems, just this problem is given in this video lesson is for getting some idea on the Ohm's law.
And in the another my next video lesson, I will be completely explain all the important problems from the electricity and measuring instruments in all the various. So V is equal to 20 volts and I is equal 5 amperes is given. What you wanted find the resistance. You are going to, what will be the resistance of electric motor? What is the resistance is what? A direct formula is there. V is equal to IR. V is equal to IR and R is equal to V by I. R is equal to V by I. So R is equal, what is V is given? V is given that some 220 is given as V. The current is 5. Current is given that 5. You can apply the formula direct. 5 4s are 20. ఇక్కడ 2 మిగులుతుంది అంటే మళ్ళీ 5 4s are 20. So resistance is equal to 44 ohms. Resistance is 44 ohms. And the sometimes is given the problems is like that. Directly he given that current value is some 5 amperes and resistance is 20 ohms. Find the potential difference is what? Like that is asking. Then you can written direct formula V is equal to IR. Direct asking. Whenever the direct asking, you can convert it as 20. I is equal to 5 and R is equal to 20. Then 5 into 20 is equal to 100 volts. 100 volts. This is the way. Already is given in the terms of resistance. Here is also resistance. And what is remaining is I is there. And sometimes what happen here is he is going to be giving that. Here is a voltage is given. Voltage is given some 50 voltages. And the resistance is 5 ohms is given. And what is the current flowing through the conductor? Like this is asking. So whatever be asking in the whenever the voltage, whenever the resistance and current is coming in that problem, where all these three terms is involved, just you can apply the formula of Ohm's law. Ohm's law is equal to VA is equal to IR. ఏ టర్మ్ ఇయ్యలేదో ఆ టర్మ్కి మీరు ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ దీని ప్రకారం I is equal formula is what? So V is equal to IR. V is equal IR is the formula, and from this formula I is equal to V by R. You can substitute some I is equal to somewhat some 50 volt if at all given some example, and resistance is given that some 5 ohms is given, then 5 tens are that means current is equal to some 5 tens are 50 got it, 10 amperes is the answer. So this is the way you are going to calculate it. Any problem is given in the examination, you have to must be write and solve the problems. And here is in this video will be clearly explained for you moving coil galvanometer. The moving coil galvanometer is nothing but it is an electromagnetic device that can measure small values of current. And here is two types of torque is forming is due to the current flowing through the coil. This is directly proportional to the deflection in the coil. And what happen here is two torques will be forming, that is a deflecting torque and a rotating torque or restoring torque. These both are equal at equilibrium position. You have to prove that theta is directly proportional to I. Deflection of the coil is directly proportional to the current flowing through the coil. And how to convert the ammeter? If you convert the ammeter, just you have to do one thing, that shunt resistance is connected parallel to the galvanometer resistance. It will convert into the ammeter. You will get R is equal to RS is like that. And in the same way, how to convert the voltmeter means just you are doing only one thing. The load resistance, nothing but higher resistance is connected to the galvanometer in the series connection. Then you convert the galvanometer into the voltmeter. In this case, R is equal to equivalent resistance is nothing but RW. And also problems is based upon the Ohm's law. And here is I am going to request all the students, due to the video length is very much, that's why I am going to compress this video. So this words is appear for you some blurred, that's why all of you please write the fair notes. While watching all my videos, you must keep aside the physics fair notes and watch my video. And wherever you are having the doubt, you can keep the underline. And once again, you go to the video through front and back. Like that, you are getting some idea. If there is any doubts is for you,
After coming to the college, you will be ask me at any time the college, and feel free to watch my videos. And those who are not subscribed my channel, please subscribe my channel. And everyone should write your physics fair notes whenever you will be free in this lockdown period. Thank you very much, students, for watching my videos. At least you have to watch one video every day. Thank you all for one and all. And in this video I will clearly explain for you moving coil galvanometer, and also the resistance is connected in the series and parallel cases. Then if at all parallel ga galvanometer connect cheste, then it is converted into the ammeter, and series ga connect cheste it is a voltmeter, and the problems is based upon the Ohm's law. Thank you very much, students, for watching my video lesson. Once again, thank you to one and all. Thank you all.